హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నెక్లెస్ చూపిస్తాను కదా, అదేనండి వీడియో. ఆ రోజు ఏమైందంటే లేట్ అయిపోయింది తేవడానికి. వేరే పనులను ముగించుకొని తెచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది, అందుకని చూపించలేదు. ఈరోజు చూపిస్తాను. అలానే మన వాళ్ళు అడిగారు మామిడి పిందెల నెక్లెస్ చూపించండి, మా పిల్లలకి తీసుకోవాలనుకుంటున్నాం, ఒక ఐడియా వచ్చిందని అడిగారు. అది కూడా చూపిస్తానండి, రెండు చూపిస్తాను. ఏమంటే ఈ మామిడి పిందెల నెక్లెస్ వచ్చి ఇక్కడ వరకు 8 గ్రామ్స్ అండి. వెనక చైన్ వేస్తేనేమో 2 గ్రామ్స్ ఉంది, 4 గ్రామ్స్ ఉంది చైన్. చూపిస్తాను అప్పుడు ఎంత అవుతుంది. 10 నుంచి 12 గ్రామ్స్ అయింది మామిడి పిందెల నెక్లెస్ కొనాలంటే. ఇదేనండి, ఆల్రెడీ చూపించేశాను మీకు, మళ్ళీ అడిగారు కాబట్టి చూపిస్తున్నా. ఇదే ఇక్కడ వరకు వచ్చేసి 8 గ్రామ్స్ అండి. ఈ చైన్ వచ్చి 4 గ్రామ్స్ అనమాట. అప్పుడు 12 గ్రామ్స్ అవుతుంది. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వరకు తీసుకోండి, 8 గ్రామ్స్ తీసుకోండి. ఇక్కడ వెనక థ్రెడ్ వేసి ఇచ్చేస్తారు. డబ్బులు ఉంటే తీసుకోండి, లేని వాళ్ళకి చెప్తున్నా. ఆ తర్వాత 2 గ్రామ్స్ 4 గ్రామ్స్ మన దగ్గర డబ్బులను బట్టి వెనక చైన్ వేయించుకోండి. ఫస్ట్ ముందు తీసుకొని అలా ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు. లేదు మనీ ఉందనుకున్న వాళ్ళు ఒకేసారి తీసుకోండి. ఇప్పుడు ఆ నెక్లెస్ కూడా మీకు చూపిస్తాను. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సరేనా అండి. ఏమైందంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోల్డ్ షాప్ వాళ్ళు వాళ్ళకు తగినట్లుగా డిజైన్స్ చేయడం స్టార్ట్ చేశారండి. మొన్న ఈ మధ్య నేను ఒకటి చూసాను. ఏమంటే అది రింగుగా పెట్టుకోవచ్చు, బ్రేస్లెట్గా పెట్టుకోవచ్చు అనమాట. 2 in 1గా చేస్తున్నారు. అలానే హారం వడ్డానంగా కూడా మనం మార్చుకోవచ్చు. ఇలా మనల్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ వెయిట్లో కూడా చేస్తున్నారన్నమాట. 2 గ్రామ్స్లో కమ్మలు చూసారంటే అంత బాగుంది. 4 గ్రామ్స్లో నెక్లెస్లు బోల్డ్ వస్తున్నాయి. మీరు ఈ మామిడి పిందెల మోడలే తీసుకోవాలని లేదండి. అప్పట్లో ఇది బాగుంది, ఇది తీసి చాలా రోజులు అవుతుందిగా, 13 years కూడా అవుతుంది. ఇప్పుడంటే బోల్డ్ డిజైన్స్ వచ్చేసినాయి. మీకు 4 గ్రామ్స్ నుంచి చిన్నపిల్లలకి స్టార్ట్ అవుతుంది. లేదు 4 గ్రామ్స్ వద్దు, డెలికేట్గా ఉంటుంది, కొంచెం గట్టిగానే అంటే ఇట్లా 8 గ్రామ్స్ నెక్లెస్ని తీసుకోండి. మోడల్స్ పిచ్చి పిచ్చిగా ఉంది. మేము అప్పుడు ఇది ఎందుకు తీసుకున్నామంటే ఈ మామిడి పిందెలు వచ్చి ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటుంది కదా, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు, అందుకని ఇది తీసుకున్నాము. దీనికి ఒక హారం చేయించుకోవచ్చులే అని తీసుకున్నాము. మీరు కావాలంటే మీకు నచ్చినట్లు ఇదే తీసుకుంటామంటే ఇది తీసుకోండి, లేకపోతే చాలా డిజైన్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలు వరీ అవ్వాల్సిన లేదండి, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటే తక్కువ వెయిట్లోనే హారాలు నెక్లెస్లు అన్నీ వస్తున్నాయి. మనం చక్కగా ఒంటి నిండా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఇలానే తక్కువ వెయిట్లో చేస్తున్నారు. నేను తొందరలో ఆ షాప్కి వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఉన్నాయన్నీ నేను చూపిస్తానండి. అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదండి. 53,000-54,000 ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం భారమే కదండి, అంతంత పెట్టి చేయించాలంటే. మేమంటే అప్పుడు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా దాచిపెట్టి చేయించాము. ఇప్పుడు అయితే నా వల్ల కూడా కాదండి, అంత అమౌంట్ ఇచ్చి ఒక్క 53,000 సంథింగ్ పోతుంది. మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ కలిపితే బోల్డ్ వస్తుంది, అంత వల్ల కాదు. అప్పుడు కాబట్టి ఏదో కష్టపడి చేయించాము, ఇప్పుడు కుదరదు. అందుకని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి తక్కువ కాస్ట్లోనే ఎలా అన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు మీరు. అందుకని మీకు నేను ఆ షాప్కి వెళ్ళి చూపిస్తాను. ఒక తీసుకోవాలనుకుంటున్నా, తీసుకునేటప్పుడు నేను వీడియో తీసి మీకు పెడతాను, ఒక ఐడియా వచ్చేది, సరేనండి. ఇప్పుడు ఈ మామిడి పిందెలు కూడా ఎలా అంటే ఊరికే రాలేదండి, పైసా దాచిపెట్టి అలా కష్టపడి చేయించింది అనమాట. నేను ఇంతకుముందు ఎలా అంటే కొంచెం కొంచెంగా మనీ దాచిపెట్టి కాయిన్స్ కొనేదాన్ని, ఆ తర్వాత ఇలా జ్యువెలరీ కొనేదాన్ని, ఆ తర్వాత చిట్లు కట్టి ఎవ్రీ ఇయర్ ఒక గోల్డ్ జ్యువెలరీ తీసుకునేదాన్ని. చిట్టు కట్టిన దాంతో వదిలేయకుండా ఆ చిట్లు కట్టిన దానికి ఇంకొంచెం ఎక్కువ వేసి పెద్ద నగ్గగా తీసుకుందామని విడిగా మళ్ళీ సేవింగ్స్ చేసేవాళ్ళం. ఇంట్లో వాళ్ళందరం హుండీలు పెట్టుకొని 1 yearలో అది ఫుల్ అవగానే అది తీసుకెళ్ళిపోయి ఆ మనీకి వేసేసి కొంచెం పెద్ద వస్తువుగానే తీసుకునే చిన్న చిన్నవి వద్దనేసి ఇలా ఒక్కొక్క వస్తువుగా తీసుకోవటం స్టార్ట్ అయిందండి. దీని వెనక చాలా అంటే చాలా కష్టం ఉందన్నమాట. ఎలా అంటే నేను అప్పుడు బట్టలు కూడా కుట్టేదాన్ని డే టైంలో. యూనిఫామ్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళకి యూనిఫామ్ కావాలంటే కుట్టించేదాన్ని, దానికి మనీ ఇచ్చేవాళ్ళు. మనం ఎన్ని కుట్టిస్తే అంత మనీ అనమాట. నేను కొంచెం మెల్లగానే వీక్లీ వన్సే తీసుకునేదాన్ని. 25 షర్ట్స్ 25 ప్యాంట్స్ 1 weekలో కుట్టిస్తే ఒక అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అలా
ఆ తర్వాత కొన్ని రోజులు అవి ఉండవు, హాలిడేస్ వస్తాయి, సమ్మర్ హాలిడేస్, ఫ్రీగానే ఉన్నాం ఎక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళండి ఫారిన్ కంట్రీస్కి బ్యాగ్స్. అవి మాకు తెలిసిన వాళ్ళు కుడుతూ మీరు కావాలంటే తీసుకోండి అని ఇచ్చేవాళ్ళు, తెచ్చి ఇచ్చేవాళ్ళు. అవి కుట్టించేదాన్ని. ఊరికే ఎందుకు ఉంటాం, ట్యూషన్స్ లేవు, ఆ యూనిఫామ్ కుట్టే పని లేదు, ఎక్కడికి వెళ్ళలేదు మనం. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏం వస్తుందని చెప్పేసి ఆ బ్యాగులు కుట్టించేదాన్ని. ఇట్లా ట్యూషన్ తీయడం, బట్టలు కుట్టడం, నాకు తెలిసిన పనులన్నీ నేను చేస్తూ సంపాదించాలి. ఎలా అయినా సరే వయసులో ఉన్నప్పుడే కదండి మనం సంపాదించగలం. వయసు అయిపోయే పెరిగే కొద్దీ ఏమవుతుందంటే శక్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడున్న స్టామినా స్ట్రెంగ్త్ ఇప్పుడు ఉండదు. అందుకని ఖాళీగానే ఉన్నాం కదా, నాకంతేనండి, ఖాళీగా ఉంటే అస్సలు నచ్చదు. టైం వేస్ట్ చేయకూడదు, నా దృష్టిలో టయాన్ని వేస్ట్ చేయకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి, సంపాదించాలి. అంతేగాని వేస్ట్గా మాట్లాడుకోవటం, టీవీలు చూడటం, ఫోన్లు చూడటం, ఇలా చేసి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అందుకని ఇవన్నీ చేసేదాన్ని. ఆ మనీనంతా దాచిపెట్టి ఇలా గోల్డ్ కొనేదాన్ని అండి. మనకు గోల్డ్ కొనటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇలా గోల్డ్ కొని దాచిపెట్టేవాళ్ళు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఉందన్నమాట గోల్డ్ వాళ్ళకి వేసుకోవడానికి. ఒక ఇల్లు కట్టాలి, ఒక స్థలం కొనాలి, లేకపోతే కట్టిన ఇల్లు కొనాలి అని అలా పెట్టుకున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గోల్డ్ ఎక్కువగా కొనటం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ వాళ్ళు కొంతమంది మా రిలేటివ్స్లో ఉన్నారు, నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే నాకు ఇక్కడ పెద్దగా ఫ్రెండ్స్ లేరులే, ఒకళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా అలా. ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు గోల్డ్ కాయిన్స్గా కొనలేదండి, జ్యువెల్స్గానే అంటే నగలుగానే కొన్నారు. కొనేసి ప్లెయిన్, దాంట్లో ఎనామిల్ ఉండకూడదు, స్టోన్స్ ఉండకూడదు. ఎనామిల్ ఉన్నా కూడా మనకు వేస్ట్ అయిపోయిద్దండి. చెప్తాను ఎలా తెలుసు నాకు ఆ విషయం అనేది. ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్లెయిన్ గోల్డ్గా తీసుకొని నెక్లెస్, హారాలు ఇలా పెద్ద పెద్దగా తీసుకొని వేసుకొని బాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. అలా చాలా పోగైన తర్వాత దాన్ని అమ్మేసేసి వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారండి. మళ్ళీ గోల్డ్ కొంటారు, ఎందుకంటే గోల్డ్ రేట్ వచ్చి పెరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం వచ్చి మనం ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా ఒకేసారి మన దగ్గర మనీ ఉండదు. ఇప్పుడు గోల్డ్ ఉన్నప్పుడు ఉన్నట్టు కొని పెట్టుకున్నాం అనుకోండి, దాని కాస్ట్ అనేది, దాని యొక్క కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. మనం మనీ బ్యాంక్లో వేసినా కూడా అంతగా పెరగదు. అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే జ్యువెలరీగా కొనుక్కొని లేదా కాయిన్స్గా కొనుక్కొని ఇచ్చేసి ఇలా ఒక్కొక్క ప్రాపర్టీగా తీసుకునేవాళ్ళండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. మీరు గోల్డ్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇలా ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా కూడా మీరు సేల్ చేసి ఇది చేసుకోవచ్చండి. ఏ మనిషి అయినా కష్టపడండి, పైసలు అనేవి రావండి. ఎంత కష్టపడతామో అంత పైసలు వస్తాయి అన్నమాట. ఏమైందంటే ఇది నేను సెకండ్ టైం వీడియో చేస్తున్నానండి. ఇంతకుముందు చేసే మంచి మంచి పాయింట్స్ మాట్లాడా, మళ్ళీ అవన్నీ వస్తాయో రాదో తెలియదు. ఏమంటే ఫ్యాన్ వేసేసి మర్చిపోయానండి ఆఫ్ చేయడం, సౌండ్ వస్తుంది. మా పాపకు ఫోన్ చేస్తే వద్దమ్మా సౌండ్ వచ్చింది, డిస్టర్బెన్స్గా ఉంటుంది, నువ్వు మళ్ళీ వీడియో చేయి అన్నది. మళ్ళీ చేస్తున్నానండి, లేకపోతే అదే పెడదాం అనుకున్నా నేను. అంత బాగా వచ్చింది ఆ వీడియో, మళ్ళీ చేస్తున్నానండి. ఏమంటే పైసలు అనేది ఊరికే రావండి, కష్టపడాలి, బాగా సంపాదించుకోవాలి, బాగా దాచిపెట్టుకోవాలి. ఒక మనిషి యొక్క ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే కొంతమంది చూసారంటే బాగా సంపాదిస్తారండి, సంపాదించి ఎంత బాగా సంపాదిస్తున్నారు అంత బాగా ఖర్చు పెట్టి ఏమేమి మిగుల్చుకోరండి. కొంతమంది సంపాదించేటప్పుడు మనీ వచ్చేటప్పుడే మనం అన్నీ చేర్చి పెట్టుకుందామని చెప్పేసి గబగబ గోల్డ్ కొంటాము, లేకపోతే ఏమైనా ప్రాపర్టీస్ కొంటాము, ఇవన్నీ చేస్తారు. వయసైన కాలంలో మనం సంపాదించలేము కదండి. ఇప్పుడు నాకు అప్పుడు ఉన్న ఓపిక ఇప్పుడు లేదనమాట. ఇదిగోండి ఇంతసేపు కూర్చున్నా కదా, కూర్చోలేకపోతున్నాను అనమాట. ఒక 20 minutes పైన వీడియో చేసి మళ్ళీ కూర్చున్నాను, అందువల్ల కొంచెం కష్టంగా ఉంది, ఏమనుకోకండి. ఇప్పుడు మనం అప్పుడు కష్టపడ్డాము, దాచిపెట్టుకున్నాము. ఇప్పుడు నేను చూశాను అనుకోండి ఎంతో కొంత గోల్డ్ నా కృషితో నేను సంపాదించి దాచిపెట్టింది ఉంది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఓ పర్వాలా, మనం అప్పుడు కష్టపడడానికి ఇదే కదా మనకు గుర్తింపు, ఇన్నున్నాయి పర్వాలా అని ఒక ఆనందం దొరికిద్ది అనమాట మనకి. అలా దాచిపెట్టుకోవాలి. ప్రాపర్టీస్ అయినా గోల్డ్ అయినా ఏదైనా వయసైన కాలంలో చూస్తే మన కష్టానికి గుర్తింపు అనేవి మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అలా కాకుండా అన్ని ఖర్చు పెట్టి అప్పుడు చూస్తే అయ్యో అప్పుడు అంత ఖర్చు పెట్టామే, దాచిపెట్టలేదే, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదే. మనకంటే తక్కువ సంపాదించిన వాళ్ళందరూ అప్పుడు జాగ్రత్త చేయటం వలన ఇల్లు కొనుక్కున్నారు, నగలు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కున్నారు, బాగున్నారు, వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు, అన్నీ బాగున్నాయి. మనం అప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వలన ఈ రోజున ఏం దాచిపెట్టుకోలేకపోయామే అని బాధ తప్పిస్తే వీరేం మిగలదండి. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, రోజుకు 10 మంది కాదు 20 మంది కూడా వస్తూ పోతూ ఉంటారు. మనల్ని చూసి కాదు, మన డబ్బును చూసి వస్తారనమాట. వచ్చిన వాళ్ళందరికీ మనం చేస్తూ పోయామనుకోండి, చివరికి మనకి ఏమి మిగలదు. మనకి ఏమన్నా అవసరం అంటే వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళందరూ
ఒక్క పైసా కూడా ఇవ్వరు. ఇది అనుభవంలో నేను చెప్తున్నాను. ఇవ్వరు, మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు, ఎలా ఉన్నారని కూడా చూడరు. అందుకని కష్టపడి సంపాదించుకునే వయసులో సంపాదించుకోండి. సంపాదించుకున్న దాన్ని మంచిగా సెటిల్ అయ్యేలాగా యూజ్ చేసుకోండి. మీ పిల్లలకి మంచిగా చదువు ఇవ్వండి, వాళ్ళకి ఏమేమి చేయాలి చేయండి, మీకేమేమి కావాలి చేసుకోండి. అన్నీ గబగబ చక్క 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 అని అన్నీ దాచిపెట్టుకోండి, సరేనా? ఎందుకంటే తర్వాత మనం ఏం చెయ్యలేమండి. అందుకని చెప్తున్నా. నాకు ఒక కమెంట్ వచ్చింది మొన్న పెట్టిన వీడియోకి, మనం ఇతరుల గురించి పట్టించుకొని వాళ్ళు చెప్పేవి తీసుకుంటే హ్యాపీగా ఉండలేము, ఎవరు చెప్పేవి మనం పట్టించుకోకుండా మన లైఫ్ని మనం చూసుకోవాలి. మంచిగా పెట్టారు ఆ కమెంట్, నాకు నచ్చిందండి. ఇతరులకు చెప్పేవి పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం చూసుకుందాం అన్నట్లు చెప్పారు, కరెక్టే. అయితే కొన్ని సమయాలు ఇతరులు చెప్పేవి పట్టించుకోవాలండి. ఇప్పుడు మనం కొన్ని చోట్లకి వెళ్ళామనుకోండి, మన దగ్గర గోల్డ్ గీల్డ్ ఏమీ లేదనుకోండి, మనల్ని అవమానించేలాగా చేస్తూ ఉంటారు, మన దగ్గర మాట్లాడరు, అవన్నీ పట్టించుకోకూడదు అన్నారు. ఉన్నా కూడా సెకండ్ మనకి బాధేస్తుంది. అలాంటప్పుడు కొంతమంది అలా మనల్ని అవమానించడం వలన మనలో పట్టుదల అనేది పెరిగి, మనకి ఇవి లేవనే కదా వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం ఎలా అయినా సంపాదించి మనం కూడా మంచిగా కొనుక్కోవాలి అన్నీ అనేది, ఒక ఇల్లు లేకపోతే నగలో ఏదో ఒకటి కొనుక్కోవాలని ఒక పట్టుదల మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. మనం కష్టపడడానికి సిద్ధం అవుతాము. ఎప్పుడైనా హస్బెండ్ తెచ్చే శాలరీతోనే ఫ్యామిలీ రన్ చేసేసి చాలీ జాలకుండా తింటాం ఉంటాం, అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి పిల్లలకి మంచిగా చేయకుండా అలా ఉండకూడదు. హస్బెండ్ శాలరీ చాలలేదా, వైఫ్ అనే వాళ్ళు కష్టపడాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక పని చేసుకున్నారు అనుకోండి, కష్టపడినట్లయితే మిగిలిన వాళ్ళని వదిలేయండి, వైఫ్ కష్టపడినట్లయితే తనకి సంపాదన వచ్చింది. హస్బెండ్ ఇన్కమ్తో మన ఫ్యామిలీ రన్ చేసిన మన ఇన్కమ్ దాచిపెట్టి మనకు కావాల్సినవి మనం సమకూర్చుకోవచ్చు, అంతే కదండి. అలా అని నేను ఆలోచిస్తా. ఇప్పుడు వాళ్ళు 10 మాటలు అనడం వల్ల మనకు ఒక ఇది వచ్చేస్తుంది, ఏది లేదని మనల్ని హేళన చేశారు, అది మనం సంపాదించే తీరాలి, వాళ్ళకంటే ఎక్కువే సంపాదించాలి అని చెప్పేసి మనం కష్టపడడం అనేది స్టార్ట్ చేస్తాం. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఆ కోపంలో పుట్టేదే ఈ ప్రాపర్టీస్ అన్నీ, సరేనా అండి? అప్పుడు మనం ఏం చేస్తాం, కష్టపడేది సంపాదిస్తాం, సంపాదించి దాచిపెట్టుకొని మనం మంచిగా వస్తాం అనమాట. వాళ్ళకి తెలియకుండా మనల్ని పరోక్షంగా మనల్కి మంచి పని చేశారనమాట, ఉపయోగకరమైన విషయం చేశారు, అవమానించారు, కరెక్టే. అయితే ఆ అవమానం వాళ్ళ వల్లనే కదా మనం ఈరోజు ఇలా ఉన్నాం. అందుకని వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే నేను అలా అయ్యి సంపాదించానని కాదు, నేను అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదండి. పాప సెకండ్ స్టాండర్డ్ నుంచి అన్నీ అవాయిడ్ చేసేసాను. వాళ్ళు ఎవరో అన్నారని నేను సంపాదించాలా, నాకు సంపాదించాలి, టైం వేస్ట్ చేయకూడదు అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట. అది ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని, చిన్నప్పటి నుంచే వచ్చింది అలవాటు. అందువలన అలా చేశాను. అని కొంతమంది కొన్ని అవమానాలు వినడం వల్లనే మనం మంచిగా కూడా పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకని తీసుకోవచ్చు వాళ్ళ అవమానాలని, మనం మనసులో పెట్టుకోవచ్చు అని నా ఒపీనియన్. వాళ్ళేంటి అనేది మనం ఏంటి అని అలా నెట్టేసామనుకోండి, ఎప్పుడు ఇలానే మిడిల్ క్లాస్ లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా అలాంటివి కొన్ని విషయాలను పట్టించుకున్నాం అనుకోండి, మన గ్రోత్ కూడా వాళ్ళ వలన పెరుగుతూ ఉంటుంది. వాళ్ళన్న విషయాలు మనలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. వాళ్ళు నెగటివ్గా మాట్లాడినా కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి మనల్ని మంచిగా సంపాదించుకోవడానికి, మంచిగా చేర్చి పెట్టుకోవడానికి ఉపయోగపడిద్ది కదండి. అందుకని కొన్నిసార్లు అలాంటివి పట్టించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నా అభిప్రాయం ఇది. మీరేమంటారు, నాది కరెక్టేనా అంటారా? కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా చాలామంది అవమానాలు పాలైన వాళ్ళే ఈరోజు సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్నారని నేను అనుకుంటున్నానండి. అడిగితే చెప్తారు, ఇలా అన్నీ మమ్మల్ని అమ్మ డబ్బు లేనప్పుడు అవమానించారు, ఈరోజు చూడండి అందరూ వస్తూ పోతూ ఉన్నారు, అందుకే మేము కష్టపడి సంపాదించాము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ అవమానంలో నుంచి పుట్టిందే మన గ్రోత్ కదండి. అందుకని వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్పాలి, మనం చెప్పాలి వాళ్ళకి. ఇలా మనం కష్టపడింది ఏది పైసా రాదండి, కష్టపడేది జాగ్రత్త చేసుకోవడంలోనే ఉంది. ఎంత సంపాదించామనేది కాదు విషయం, ఎంత దాచిపెట్టామనే దాంట్లోనే గొప్పతనం ఉంది. ఇప్పుడు నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని చూసి నేను గర్వంగా ఫీల్ అవుతానండి. ఉన్నవాళ్ళు సంపాదించడంలో లేదు గొప్పతనం. అంటే వాళ్ళకి బాగా వస్తుంది, వాళ్ళు సంపాదిస్తున్నారు, కొంటారు. లేని వాళ్ళంటే మిడిల్ క్లాస్ వాళ్ళని నాది. మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసి కొంటూ ఉంటారు చూడండి, దాంట్లో చాలా ఆనందం ఉంటుంది కదా, అదే గొప్ప కదా అని నేను ఫీల్ చేస్తానండి. ఇలానే మీరు కూడా డబ్బులు ఉన్నట్లయితే మీ దగ్గర దాన్ని వేస్ట్ ఖర్చులు పెట్టకుండా, అవసరమైన ఖర్చులు పెట్టుకోండి, వేస్ట్ ఖర్చులు పెట్టకుండా చక్కగా దాచిపెట్టుకొని
అప్పుడో ఒక వస్తువు తీసుకున్నారనుకోండి, ఇది మీ గోల్డ్ వేసుకోవడానికే కాదు, నేను చెప్పాను కదా, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంకేదైనా ప్రాపర్టీస్ కూడా కొనుక్కోవచ్చు, దేనికైనా యూజ్ అయ్యిద్ది, మీ పిల్లలకి యూజ్ అయ్యిద్ది. అందుకని నాకు గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం చాలా ఇష్టం అండి. ఇది ఇన్వెస్ట్మెంట్గా నేను కొనలేదు, అమ్మాయికి కావాలి, ఆడపిల్ల ఉంది, మంచిగా చెయ్యాలనే ఉద్దేశంతోనే కష్టపడి, ఊరికే కాదు, ఎవ్వరు ఒక్క పైసా ఇవ్వలా నాకు, ఎవరు ఇవ్వలా, ఎవరి దగ్గర నేను తీసుకునే అలవాటు కూడా నాకు లేదు, అడగనండి. చిన్నప్పటి నుంచి అంటే మా పేరెంట్స్ దగ్గర కూడా అది కావాలి ఇది కావాలని నేను అడిగిందే లేదు ఇంతవరకు. వాళ్ళే తెలుసుకొని చేస్తే ఉండు, లేకపోతే గమ్మున ఉంటాను, అలా అలవాటు అయిపోయింది నాకు. అలానే హస్బెండ్ దగ్గర కూడా ఇది కావాలి అది కావాలని గొడవ చేయటం అవన్నీ ఉండదు. నా పాటికి నేను సంపాదించుకోవడంలోనే చూస్తాను, ఇతరులను అడగకూడదని. హస్బెండ్ దగ్గర అడగొచ్చు, తప్పు లేదు, ఆయన ఇతరులు ఏం కాదు కదా, మన ఫ్యామిలీ మెంబర్, అడగొచ్చు, మన ఫ్యామిలీలో వాళ్ళని అడగొచ్చు. అందుకని ఊరికే తొందరగా చేయకూడదని నేను అనుకుంటా. అలా సంపాదించి నా వల్ల అయింది, నేను కొంత దాచిపెట్టి, ఆయన వల్ల అయింది, ఆయన దాచిపెట్టారు. అలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిస్తేనే ఏదైనా మనం సాధించగలమండి. అలా కాకుండా ఇష్టానికి ఇద్దరం ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళి ఖర్చు పెడితే ఏం మిగలవు. సరేనండి, మీరు కూడా జాగ్రత్త చేసుకొని ఒక్కొక్కటిగా కొనుక్కోండి, మొత్తంగా కొనుక్కోలేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ వరకు ఒకసారి, వెనక చైన్ ఒకసారి, ఇలా ఒక్కొక్కటిగా కూడా మనం తీసుకోవచ్చు. ఇదేనండి, నచ్చిందా ఈ మామిడి పిందెలు? నచ్చితే కనుక మీరు తీసుకోండి. అలానే నెక్లెస్ కూడా చూపిస్తాను. దయచేసి మీరు స్టోన్స్ ఉన్నాయి, ఎనామిల్ ఉన్నాయి తీసుకోకండి, వేస్ట్ అవుతుంది. ఇది నాకు తెలియకుండా తీసుకున్నాను. ఇదేనండి, కనిపిస్తుందా మీకు? తిరుగుతూ ఉందండి. ఇది 16 గ్రామ్స్ అనమాట. దీని యొక్క వెయిట్ వచ్చి కనిపిస్తుందండి. మెలికలు తిరిగిపోతూ ఉందండి, లైట్ వెయిట్ కదా, అందుకే. గట్టివి అయితే మెలికలు తిరగవు. ఇలా ఉంది. ఇది 2 సంవత్సరాలు నేను కష్టపడి చేసిన సేవింగ్స్ యొక్క ప్రతిఫలం అండి. దీన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను మీకు విడిగా తీసి ఈ 2 విడిగా తీసి పెడతాను, చూడండి లాస్ట్లో. సరేనా? నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడదాం అనుకుంటున్నా. ఇలా ఇది చూసేసి జస్ట్ బాగుంది, పర్వాలేదు అని అనుకొని గమ్మున ఉండకుండా మీరు ఏం చేయాలంటే, తను ఇలా చేసింది కదా, మనం కూడా ఇలా చేద్దాం. మంచి ఎవరు చేసినా మనం తీసుకోవచ్చు. మనం కూడా కొంచెం కొంచెంగా దాచిపెట్టి చేసుకుందాము. అప్పుడు కొంచెం తక్కువ కాస్ట్ కదండి, ఇది 32,000 సంథింగ్ ఉంది కదా, ఇప్పుడు పెరిగిపోయింది కదా. అప్పుడు కొంచెం టైం, అప్పుడు 2 ఇయర్స్ పట్టింది, మీకు కొంచెం టైం పట్టవచ్చు. చూసి జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఒక్కొక్క వస్తువు అలా తీసుకున్నారనుకోండి, దాని పాటుకు అది వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక వస్తువుగా ఉంటుంది, కొంచెం పోయే కొద్దీ, సంవత్సరాలు దాటే కొద్దీ మన దగ్గర గోల్డ్ చేరుతూ ఉంటుంది ఒక్కొక్క వస్తువుగా. ఫస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత చూస్తే చాలా మారుతాయండి. ఇలా మీరు తీసుకోండి, సరేనా? ఇదేనండి నెక్లెస్. ఈ నెక్లెస్ కొని చాలా సంవత్సరాలు అయిపోయిందండి. ఒక 13 ఇయర్స్ ఉండొచ్చు. మా పాపకి 10 ఇయర్స్ అప్పుడు కొన్నాను. అదే తను 5th స్టాండర్డ్ ముగించినప్పుడు కొన్నానండి. ఇదే ఎనామిల్ ఉంది చూసారా? ఎనామిల్ కొంటే మనం మార్చేటప్పుడు వేస్ట్ అయ్యిద్ది అనుకుంటున్నారు అని చెప్తున్నారు. వేస్టే అవుతుంది. ఉన్నా కూడా ఇది లేకపోతే బాగోదని చెప్పి మేము తీసుకున్నామండి. అప్పుడు మాకు తెలియదు. ఇది 8 గ్రామ్స్, చైన్ వచ్చి 4 గ్రామ్స్. ఆ తర్వాత ఇదేనండి, నేను 2 ఇయర్స్ హుండీ సేవింగ్స్తో కొన్న నెక్లెస్ అనమాట. ఏమంటే మహాలక్ష్మి ఉంది చూసారా? మహాలక్ష్మి వైట్ స్టోన్స్ కెంపులు ఉన్నాయండి. చూసారా మహాలక్ష్మి? మేము కొన్న ప్రతి గోల్డ్ జ్యువెలరీలో మహాలక్ష్మి ఉంటారండి. ఇలా పచ్చలు కెంపులు ఉంటాయి, చుట్టూతా వైట్ స్టోన్స్ అనమాట. ఇలా ఉంటాయండి అన్నీ. చూడండి, నచ్చిందా మీకు? ఇదేనండి మోడలు. అంటే మన దగ్గర హారం ఇలా ఉందనుకోండి, దీన్ని సెట్ చేసుకోవచ్చు. అయితే నాకు అప్పుడు తెలియలే ఇందులో స్టోన్స్ ఉన్నాయని. ఇప్పుడు చూస్తే స్టోన్స్ ఉన్నాయి. సరే తీసేసుకున్నాం. ఇదే మనం మార్చబోయేది లేదనమాట.
వస్తువులు తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి తీసుకోండి. మళ్ళీ మార్చడం వలన ఏమవుతుందంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వేస్ట్ అయిపోతాయి. కష్టపడి సంపాదించే మనీని వేస్ట్ చేయకూడదని నా ఒపీనియన్ అండి. అందువలన మీకు చెప్తున్నా, మీరు కూడా అలానే చెయ్యండి. ఇదే హారం ఇలా ఉంటుంది. నాకు సరిగ్గా తెలియడం లేదండి. ఇది మామిడి పిందెల నెక్లెస్, ఇది హారం అన్నమాట. ఇది వేరే నెక్లెస్. మా హారాలన్నిట్లో లక్ష్మీదేవి డాలర్ ఉంటుందండి. అలానే వచ్చినాయి. సరే అమ్మవారు వస్తున్నారు, రావద్దని మనం ఎందుకు అనుకోవడం అని చెప్పేసి మేము కూడా అలానే తీసుకున్నాము. మా పాప జ్యువెలరీ మ్యారేజ్ కుదరగానే మీకు నేను చూపిస్తాను, సరేనండి. చూసారు కదండి, నెక్లెస్ చూపించాను కదా, 2 చూసారు కదా. ఇప్పుడు మీరేం చేయాలంటే మనీని సేవ్ చేసి జాగ్రత్త చేసుకొని మీరు కూడా ఒక్కొక్క వస్తువు కొనుక్కోండి. స్టోన్స్ ఒక్కటి ఉండొచ్చండి, అన్ని స్టోన్స్ పెట్టినవి అందంగా కనిపిస్తాయి. అయితే తీసుకుంటే మనకి వేస్ట్ అయిపోతుంది. పచ్చల కెంపులు అనుకోండి, అవి ఏం రేటో ఆ కాస్ట్ మనకి ఇస్తారు. ఇందులో వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి, వాటికి మనకి ఏమి రిటర్న్స్ రాదండి, వేస్ట్గా పోయింది. అందుకని చూసి మంచిగా మీరు సేవ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, దానికి మీరు నాకు సపోర్ట్ చేయాలి, సరేనా అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.